మొట్టమొదటి మీరు యువతరానికి చెందినటువంటి రాజకీయవేత్త. చాలామంది యువతకి రాజకీయంలోకి వెళ్ళాలి, దేశానికి మంచి చేయాలని కోరుకుంటుంది. నాలాంటి వాళ్ళం మీరంతా రాజకీయంలో పాలు పంచుకోండి, వదిలేయబోకండి, మరి అసహించుకోబోకండి చెప్తుంటాం. మరి నిజానికి ఈవేళ మన తెలుగునాట రాజకీయం చూస్తే 2 రాష్ట్రాలు కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ 25-30 కోట్లు ఖర్చు పెట్టకపోతే మీకు అసెంబ్లీకి పోటీకి సాధ్యం కాదు. దట్స్ ద జనరల్ టాక్ అండి ఎక్కడికి వెళ్ళినా సరే. మరి అందరూ వింటున్నది అదే. కొన్ని చోట్ల 40-50 కోట్లు అవుతుంది అంటున్నారు. ఎంపీ అయితే 2-3 రెట్లు ఎక్కువ. రెండోది, ప్రతిభకి నిజంగా అవకాశం దొరుకుతున్న నమ్మకం లేదు చాలామందికి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని బోన్లో కూర్చోబెట్టలేదు, ఎందుకంటే ఈ సమస్య మన అందరిది. ఇది భారత్ సమస్య కాదు, ఒక పార్టీ సమస్య కాదు, ఈ దేశం సమస్య. మనందరం ఒక రకంగా బాధితులం వ్యవస్థలో. ఎలాంటి మార్పుని తీసుకొస్తే మనకి ఈ రాజకీయాన్ని కాస్త ప్రజల ముందు ప్రతిష్టగా నిలబెట్టగలం మీ దృష్టిలో? I'll tell it in a different way అండి. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, సంవత్సరంన్నర కన్నా తక్కువ అవుతుంది గవర్నమెంట్ వచ్చి. అండ్ దెన్ పార్టీ పొజిషన్స్ నింపాలి. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఇంటర్నల్గా లీడర్షిప్ కోసం ఎతుకుతుంటే దోస్ హూ సాటిస్ఫై ఆల్ ద క్రైటీరియా, ఏజ్, జెండర్, కాస్ట్, ఇంటర్నల్గా కూడా కాంపిటెంట్ క్యాండిడేట్స్ అనుకున్నంత మంది దొరకట్లేదు. సో వన్ సైడ్ బయట ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, అవకాశం రాదు, ఎంత అంబిగ్యూస్గా ఉంటుంది, వెళ్తే సంవత్సరం పడుతుందా 20 సంవత్సరాలు పడుతుందా అవకాశం రావడం అనేది తెలియదు అనేది అటువైపు. ఇటువైపు ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్కి టాలెంట్ ప్రాబ్లం కూడా ఉంది ప్రతి దాంట్లో. వన్ ఐడియా దట్ ఐ హావ్ బిన్ కాంటెంప్లేటింగ్ ఇస్, మాకు ఇంకో 6-7 మంత్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ కరెంట్లీ 98 వార్డ్స్. ఇంకా కొన్ని ఏరియాస్ కలిస్తే దట్ మే గో లిటిల్ బిట్ ఓవర్ 100. I can with confidence say that between 5 to 10 wards overall parliament lo maaku high quality leadership ivala andubatulo ledu ani na abhiprayam. Aa 5 to 10 wards lo why don't we give a open call to youth, and what is the criteria they'll ask? Will ippudu corporator anedi you are covering voters of 20-25,000 people each ward. So we'll say that you need to be educated, you need to be able to sustain yourself post-elections also, but we don't expect that you spend money on these elections or anything like that. And let's see how many people will come. Ippudu vallu nizanga if we are able to get, that becomes a pipeline. And what I believe is a political party should provide umbrella or shelter to good candidates. You may not be able to find all good candidates who satisfy all honest undali, idu undali, adu undali ani. బట్ కొందరిని ఒక 5-10% అట్లాంటి వాళ్ళని కాపాడుకోగలిగితే దట్ బికమ్స్ రోల్ మోడల్స్ ఫర్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బిఫోర్ 2024 కూడా లాస్ట్ మినిట్లో ఒక అవుట్ సైడర్ని తీసుకొచ్చాం. ఈ వాజ్ అ టీచర్, విఆర్ఎస్ పెట్టుకుని మా దగ్గర డిగ్రీ కాలేజ్లో ఉన్న లెక్చరర్ జాయిన్ అయ్యారు. అండ్ ఆయన చాలా ఆనెస్ట్ మనిషి, వేపాటి చిరంజీరావు గారు అని. సార్ నేనేమి డబ్బులు ఖర్చు పెట్టను, ఓటుకి డబ్బులు ఇవ్వను, నేను ఇట్లాగే పోతాను అని. And he won with a huge majority, 17% vote share, because graduates are a little bit slightly more intellectual class, and they responded to the quality of the candidate. So every constituency, every category of elections atla untadini nenu cheppalenu gaani that gave us hope that manchi abhyardhi unte dabbu okate avasaram kaadu, mancholu unna cheyochu ani. But how do you do it at scale is the problem. So ee corporate elections, if you are able to bring some youth, 5-6 people who don't have to pay a price and then become corrupt in the system, then that becomes the future hope of the party. 5 years from now, 10 years from now, they may become future MLA candidates. So that is the thinking. మీ ఆలోచన సరైనది, ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ నుంచి లీడర్షిప్ రావాలి. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఇక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఇతర దేశాలకు వెళ్ళిన ఉంటారు. ఆ దేశాల్లో పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు స్థానికంగా ప్రారంభమవుతుంది. నిజంగా రియల్ గవర్నమెంట్ ఎప్పుడు స్థానికంగా ఉంటుంది. అంతా ప్రెసిడెంట్ ట్రంప్ని గురించి మనం ఎక్కువ మాట్లాడచ్చు, లేకపోతే ఒక గవర్నర్ గురించి మాట్లాడచ్చు, బట్ మోస్ట్ పాలిటిక్స్ ఇస్ లోకల్. చివరికి చైనా లాంటి దేశంలో కూడా, నియంతృత్వ దేశం అయినా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 51% లోకల్గా ఉంటుంది, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్.
ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణతో ఉన్నా కూడా మనం ఏం చేసాం, లోకల్ గవర్నమెంట్స్ నిర్వీర్యం చేశాం. ఇప్పుడు మీరు 10 మంది మంచి వాళ్ళని పెడతారు, వాళ్ళు నెగ్గారు అనుకుందాం. రేపటి నుంచి మిమ్మల్ని అడగబోయేది, భరత్ గారు అసలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు చిన్న పని చేయడానికి కూడా లేదు, ఎందుకు వచ్చామో తెలియటం లేదు, జనం తిడుతున్నారని చెప్పంటారు. రెండోది, పార్టీల లోపల ఇప్పుడు మీలాంటి వాళ్ళు పూనుకుంటే కొంత అవకాశం దొరుకుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. ఎవరు పెరుగుతారని చెప్పన్నది వాళ్ళ ప్రతిభని బట్టో ప్రజల్లో ఆదరణ బట్టో కాకుండా వేరే ఫ్యాక్టర్స్ని బట్టి వస్తున్నది. ఈ రెండు ఉన్నంతకాలం యువతకి ఖాయంగా మాకు నాయకత్వంలో అవకాశం వస్తుందని నమ్మకం లేదు, మంచివాళ్ళు ఎదిగే అవకాశం లేదు. ఈ రెంటిని ఎట్లా మార్చాలి, ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్స్ని ఎట్లా మనం స్ట్రెంథెన్ చేయాలి, ఎందుకని జరగటం లేదు? నో, అబ్సల్యూట్లీ అండి. సో ఐ హ్యావ్ అ కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఐ ఎమ్ పార్ట్ ఆఫ్ ద GVMC, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మాకు యాన్యువల్ రెవెన్యూ కలెక్షన్ ఇస్ అబౌట్ 1000 crores. బడ్జెట్ ఇస్ అబౌట్ 4000 crores. ఎంపీ ల్యాడ్స్ 2012లో ఒక్కొక్క ఎంపీకి 5 కోట్లు చేశారు. 13 సంవత్సరాలు కూడా ఇప్పుడు 5 కోట్లే. 7 నియోజకవర్గాల్లో 5 కోట్లు అంటే నియోజకవర్గానికి 70 లక్షలు. 70 లక్షలు అంటే ఒక కమ్యూనిటీ భవనంలో ఒక ఫ్లోర్ వేస్తే 30 లక్షలు అయిపోతుంది. సో అవర్ ఇంపాక్ట్ అబౌట్ దట్ 5 crores ఇస్ వెరీ లిమిటెడ్. ఆన్ ద కౌంటర్ సైడ్, ఇప్పుడు కార్పొరేటర్లు, ఇప్పుడు కౌన్సిల్లో మొన్న అవిశ్వాస తీర్మానం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం మేయర్ వచ్చారు. ఇప్పుడు ఇంటర్నల్ వర్కింగ్స్ ఆఫ్ కౌన్సిల్ చూస్తున్నాను విదిన్ ది కార్పొరేషన్. ఒక్కొక్క కార్పొరేటర్ ఇవాళ 2 నుంచి 6 కోట్లు 10 కోట్ల వర్క్స్ వాళ్ళ వార్డులో కార్పొరేషన్ బడ్జెట్ డబ్బులతో చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ఆల్టర్నేట్. దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మచ్ మోర్ మనీ దెన్ ఈవెన్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఈజ్ ఏబుల్ టు స్పెండ్ డైరెక్ట్లీ. బికాజ్ ఒక నియోజకవర్గంలో 15-20 వార్డులు, ఒక్కొక్క వార్డులో వాళ్ళు 3 నుంచి 6 కోట్లు కార్పొరేషన్లో మేయర్ మీద, కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి దే ఆర్ డిజర్వింగ్ వర్క్స్. బట్ when everybody is thinking only at the ward level, then we are missing out on the picture of the city. What do I mean by that? Ivala, we are thinking of a smart traffic solution for the entire city, where we want to integrate all traffic lights, put speed cameras, so that traffic enforcement is no longer the job of traffic constables or traffic CIs. It's going to be taken care of by an AI-driven system. The cops will only be regulators. Enforcement will be done by the system. That entire system for the city, we estimate just 150 crores అవుతుంది. అది అయితే ఎంటైర్ బిహేవియర్ ఆఫ్ ద సిటీ మారిపోతుందండి. ఓవర్నైట్ నైట్ టైం స్పీడింగ్ తగ్గిపోతుంది, డెత్ తగ్గిపోతుంది, వ్యాండలిజం తగ్గిపోతుంది, ఇల్లీగల్ పార్కింగ్ తగ్గిపోతుంది, స్పీడ్ బ్రేకర్లు అన్నీ మేము ఎరగొట్టేయచ్చు. నేను కౌంట్ చేశాను, మా ఇంటి నుంచి నేను గీతం యూనివర్సిటీకి వెళ్ళాలంటే 22 స్పీడ్ బ్రేకర్స్ని దాటి వెళ్ళాలి. ఇట్స్ అ సివియర్ హెల్త్ హ్యాజర్డ్. సో మై ఛాలెంజ్ ఇస్, కార్పొరేటర్స్ ప్రతి ఒక్కరు 2, 3, 4 కోట్లు ఒక్కొక్కరు తీసేసుకుంటే దెర్ ఇజంట్ ఎనీ మనీ టు డూ macro strategy projects, because all of us are dependent on the same pool of money. So to that extent, because we have a financially strong corporation kabatti, local governance is actually stronger than governance that I am able to do as a member of parliament. But sarpanchilki panchayatilki vellinappudu I understand that akkada they don't have these kinds of resources, and Vizag is the richest in the entire state kabatti our problem is to the contrary. The second point is సిస్టంలో ఎవరు కాంపిటెంట్ పీపుల్ని పైకి రానివ్వరు, బికాజ్ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటే ఇట్స్ ఎ థ్రెట్ టు దెమ్. దిస్ ఈజ్ లార్జ్లీ ట్రూ అండి. దిస్ ఇస్ లార్జ్లీ ట్రూ ఇన్ మోస్ట్ ఎన్వైరన్మెంట్స్ దట్ ఐ హ్యావ్ సీన్. కొందరు లీడర్స్ ఇఫ్ దే కమ్ విదౌట్ ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 16 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అబౌట్ 8 of them are under the age of 45 or under the age of 50, deemed to be as youth, who have not paid a significant price to enter into that role. అంటే వాళ్ళ సిస్టంలో ఒక 10-15 ఏళ్ళు నలిగిపోయి పాడైపోయి అట్లా కాకుండా ఫ్రెష్ ఆలోచనతో ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ we have one of our MPs here, I don't know if he's still here, Daggumal Prasad garu. He also was a IRS officer and he took VRS and has come. They are not driven by insecure, selfish agenda. వాళ్ళు ఏంటి అంటే దే వాంట్ టు హెల్ప్ ద సిస్టమ్ గ్రో. అందరు అట్లా ఉన్నారా అంటే నేను చెప్పలేను, కానీ కొందరు ఉన్నారు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పార్టీ? టు ఐడెంటిఫై సచ్ పీపుల్, పుట్ దెమ్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, పొజిషన్ ఆఫ్ పవర్, సో దట్ దే అండర్ దెమ్ విల్
develop some kind of a meritocracy. This cannot be done overnight. And ఎంటైర్ సిస్టంలో 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు అందరూ ఆ క్యాలిబర్ పీపుల్ దొరకడం కూడా ఈజీ కాదు. బట్ దేర్ లిటిల్ బిట్ ఆఫ్ హోప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో వీ డోంట్ హ్యావ్ అ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. సో టెంపరీలీ ఐఎమ్ పర్ఫార్మింగ్ దట్ డ్యూటీ. అండ్ ఇంటర్నల్ పార్టీ కమిటీస్ పెట్టాలి, ఎవరు వార్డు ప్రెసిడెంటు, ఎవరు సెక్రటరీ ఎట్సెట్రా. వీ డిడ్ ఇట్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ వే. మొన్నే మీటింగ్ జరిగింది, అందరు 17 వార్డులకు సంబంధించిన ఒక 40 నాయకులను పిలిచి ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, ఈ కారణం వల్ల ఇక్కడ మార్చుతున్నాము అంటే దే డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్ వేర్ ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తున్నామని ఇచ్చేసాను. సో I take it as, okay, if I do it, maybe I'll inspire somebody else to do it and do it differently. By and large, I have found where the MLA is very much in touch with the people, and they build a good team. When the MLA is not in touch with the people, has an ulterior motive, it goes in the wrong direction and మీరు అన్నట్టు ఈ సప్రెసింగ్ టాక్టిక్స్ ఎక్కువ అవుతాయి. ఇందాక మీరు ఫస్ట్ పాయింట్ మాట్లాడుతూ సమన్వయం చేయాలంటే కోఆర్డినేషన్ ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఓవరాల్ సిటీ ప్లానింగ్ కానీ దానికి డబ్బులు సరిపోవని ఐ అగ్రీ విత్ యూ. అంతా అక్కర్లే. 1000 కోట్లు బడ్జెట్ ఉంటే 100 కోట్లు కేటాయించిన 10%. వాటి కమిటీలకే కాన్స్టిట్యూషన్లో స్పేస్ ఉన్నది 243W అని చెప్పని. ఇప్పుడు చాలా ఫంక్షన్స్ లోకల్గానే ఇంటి ఎదురుగా పాట్ హోల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ లోకల్గా డ్రైన్ సరిగ్గా పనిచేయడం లేదు, ఇక్కడ పార్క్ సమస్య ఉన్నది, ఇవన్నీ లోకల్ సమస్యలు. ఆ ₹1 ఇచ్చే వార్డు కమిటీ జెన్యున్గా ప్రతి రెండు పోలింగ్ బూత్లకు ఒకళ్ళు ఎన్నుకుని ఏర్పాటు చేసి ఆడమగ మీరే నిర్ణయం చేసుకోండి అని చెప్పని చేశారనుకోండి, చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. It's happening now. No, each ward is taking 2 to 6 crores for all these kinds of works. మీరు చెప్పినయే లోకల్ ఫంక్షన్స్కి ఇస్తున్నారా? ఓన్లీ లోకల్, ప్యూర్లీ లోకల్. వాళ్ళు ఏంటంటే పాట్ హోల్స్, డ్రైన్స్, వాల్స్ వాటికి తీసుకుంటున్నారు డబ్బులు. So okay, I'm saying that Vizag is an anomaly. Then Vizag is not. I cannot say that every parliament is like that. I'm very pleasantly surprised. నాకు నిజంగా తెలియదు. My counter problem ఏంటంటే they are demanding and getting more money than MP is getting. Okay, so it's going well. Yeah. Let me come to a more uncomfortable question. మనందరికీ విజయవాడ నగరం ఒకప్పుడు రేషనల్ డిజైన్కి పెట్టిన పేరు. తిరుపతి రామస్వామి గారు, గోపరాజు రామచంద్రరావు గారు కుల వ్యతిరేకం, కులాన్ని నిర్మించాలి, ఇంటి పేరు కూడా వదిలేసుకున్నాను. నేను కూడా ఇంటి పేరు వాడిన ఎప్పుడు అంటే అదొక ఉద్యమంలాగా, ఈ కులాలు గట్రా ఉండకూడదని చెప్పని. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. కొంతమందికి ఇబ్బంది కలగచ్చు అక్కడ విజయవాడ పౌరులకి, ఈ ప్రాంతం కానీ లేకపోతే ఈ రాష్ట్రం కానీ. పొద్దున్నుంచి సాయంత్రం కులం చర్చ తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఓ పక్కన టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే, రాజకీయం కులం చుట్టూ తిరిగి పొద్దున్నుంచి సాయంత్రం చర్చ అదే అవుతున్నది. ఎట్లా బయటపడాలి? ఇది మనందరికీ అవమానం. ఒక కులానికి పరిమితం అవడం, పరిమితం అయ్యేవాడికి అవమానం. కులం పేరుతో మనిషి ముఖాన్ని చూసి అంచనా వేయటం, అంచనా వేసేవాడికి అవమానం. ఇంతకంటే దారుణం మరొకటి. మనం చాలా హింసించుకుంటున్నాం. మనం కొంచెం పచ్చిగా మాట్లాడుకోవాలి. మన ఏదో మొహమాటం కొద్దీ పైపైన దాచిపెట్టేసుకునే ఈ చెత్త మాటలు ఎప్పుడొప్పుడు బయటపడకపోతే జాతి ఐక్యత అట్లాగా నేను ఎప్పుడు చెప్తుంటాను. నాకు అమ్మాయికి చదువు కావాలని చెప్పంటే మంచి పంతులు గారు కావాలా, నా కులం వాడు పొట్టకొస్తే అక్షముఖులనాడు కావాలా? అబ్బాయికి ఆపరేషన్ కావాలి, ప్రాణాన్ని కాపాడాలని చెప్పంటే ఆపరేషన్ చేసి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంజీవన్లాగా ప్రాణాలు కాపాడేవాడు కావాలా, శిశుపాలులాగా ప్రాణాలు తీసేవాడు కావాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే అట్లాగా ఏం చేయాలి? సో ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీవేర్ in the US also, the racial politics where discrimination is on the base of the color of your skin. Lapate ippudu Europe lo, including the UK, religious politics where there's a lot of rhetoric now against Islam, which European politicians are bringing to the forefront. It is becoming their agenda to fight elections. So I think as a species, discrimination will always continue. It will take a different form. ఇప్పుడు మనం కులాల మీద ఇంపాక్ట్ తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ ఎకనామిక్, అది తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ రేషియల్, నువ్వు తెల్ల నువ్వు నల్ల. సో దట్ ఐ డోంట్ థింక్ విల్ చేంజ్ దట్ మచ్. బట్ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్, అగైన్ ఐఎమ్ వెరీ లక్కీ,
నేను విశాఖపట్నం 19లో పోటీ చేశాను, దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. మళ్ళీ 24లో పోటీ చేశాను. 24 దట్ 3 months ఆఫ్ క్యాంపెయిన్ పీరియడ్లో చాలా దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మా కులానికి కమ్యూనిటీ భవన్ కావాలి, లేకపోతే మా కులానికి ఇది స్థలం కేటాయించాలి, ఇంకేదో చేయాలి అని కుల సంఘ పెద్దలు చాలామంది వచ్చి అడిగేవారు. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ టు అ సింగిల్ థింగ్ ఇన్ ఎంటైర్ 3 months ఆఫ్ క్యాంపెయిన్. మీటింగ్ అయిపోయిన తర్వాత మా టీంలో పనిచేసే కొందరు శ్రేయోభిలాషులు, కొన్నిసార్లు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎందుకు మీరు అట్లా మొహం మీద చేయను లేకపోతే కమిట్ అవ్వను అని ఎందుకు అంటున్నారు, చేద్దాము చూద్దాము అని చెప్పచ్చు కదా, తర్వాత ఎట్లాగో మనం చూడొచ్చు అని. I said, no, I don't want to commit to something which I don't believe in. I respect the caste. మీ కుల వృత్తి బాగుండాలి, ఎవరన్నా మీ పిల్లలు మీ వృత్తిలో ఉండాలని మీరు కోరుకుంటే వాటిని ఎట్లా ప్రోత్సహించాలనేది మనం ఆలోచిద్దాము, సపోర్ట్ చేద్దాము. కానీ నేను ఒక కులానికి ఒక ఏరియాలో కమ్యూనిటీ భవన్ ఇవ్వడం కమిట్మెంట్ అనేది నేను తీసుకోను. ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంపెయిన్లో వాళ్ళు చేస్తే చేయనివ్వండి, నేను నా 5 కోట్ల బడ్జెట్తో ఎట్లాగో ఐ కెనాట్ డూ జస్టిస్ టు దట్. I will go based on some philosophy that I will give to schools, I will give to health clinics, but not to caste. Not that I am against it, but I don't want to pander to caste. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వృత్తి గురించి మాట్లాడాను, ఆ వృత్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి. ఇప్పుడు నేను రాజకీయం చేస్తుంటే నా కులం ఈ కమ్మ కాదు, ఇట్ ఈస్ రాజకీయానికి ఒక కులం పేరు రావాలి ఇప్పుడు. బికాజ్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అ పొలిటీషియన్, ఐ హావ్ బికమ్ అ పొలిటీషియన్, నథింగ్ టు డూ విత్ వాట్ erstwhile caste used to be. It worked in Vizag. People have accepted that rhetoric where I am not pandering to any caste, and they gave me a good majority. And ఇప్పుడు కూడా నేను అట్లాగే మాట్లాడుతున్నానండి. అక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ ఐఎమ్ నాట్ స్లేవ్ టు దట్ ఎజెండా ఆల్సో. నేను ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే కులం మీకు కూడా పెట్టదు కదా, యూ వోంట్ గెట్ ఫెడ్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్. మీ పిల్లలకి మంచి చదువు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, అవి ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగాలు కావాలా వద్దా మీరు చేతులు ఎత్తుందంటే 90% అందరూ చేతులు ఎత్తుతారు. సో వైజాగ్లో లక్కీగా ఏంటంటే ఇట్స్ అ మెల్టింగ్ పాట్. అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అందరూ వచ్చారు. సో నో వన్ కమ్యూనిటీ ఆర్ నో వన్ కాస్ట్ ఇస్ డామినెంట్. దానివల్ల ఈ డామినెన్స్ పాలిటిక్స్ అనేది అక్కడ లేదు, అందరూ ఉన్నారు కాబట్టి, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్స్, నేబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. దెర్ ఈజ్ మోర్ హార్మనీ, దెర్ ఇస్ సోషల్ హార్మనీ, అండ్ కాస్ట్ వైజ్ ఐడెంటిఫికేషన్, డిస్క్రిమినేషన్ తక్కువ. అది ద సేమ్ థింగ్ విజయవాడలో అట్లా ఉందా అంటే నేను చెప్పలేను, అది విశాఖపట్నంలో అట్లా ఉంది. సో ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ ఇన్ సచ్ అ ప్లేస్. అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఐ ట్రై టు టేక్ అ డిఫరెంట్ స్టాండ్స్ ఆన్ టాకింగ్, బికాజ్ ఇట్స్ అబౌట్ రోల్ మోడల్స్ అండి. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక ఎంపీగా ఉండడానికి. అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నా పర్సనల్ బెనిఫిట్ కోసం నేను కాస్ట్ని స్టోక్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ప్రే విచ్ ఐ సీ అదర్ పాలిటీషియన్స్ డూయింగ్. వాళ్ళకి నచ్చంది రాకపోతే వాళ్ళు ఏంటంటే ఎట్లాగో వాళ్ళ కాస్ట్, పర్టికులర్లీ ఇఫ్ దే బిలాంగ్ టు అ కాస్ట్ విత్ హై నంబర్స్, ఎట్లా కాస్ట్ని ఇన్స్టిగేట్ చేసి ఐ షుడ్ యూస్ దట్ యాజ్ అ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్ అని కొందరు ఉన్నారు. ఐ కెనాట్ సే నో టు దట్, బట్ వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. విజయవాడ వారంతా గమనించాలి, విశాఖలో పెద్దగా కులతత్వం లేదు, ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఆయన బ్లేమ్ చేయడం కాదు, మనం నిజాయితీగా ఎదుర్కోవాలి. ఒకప్పుడు చాలా ఆధునిక భావాలకి సంప్రదాయం నుంచి బయటపడడానికి ఇది ఈ కేంద్రంగా ఉండింది, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మీరు మంచి విద్యా సంస్థ నడుపుతున్నారు, గీతం యూనివర్సిటీ. 20 ఏళ్ల క్రితం ఒక ఉన్నత స్థాయి బృందంలో భాగంగా నేను చైనా వెళ్ళాను. అప్పటికే చైనాలో అభివృద్ధి చాలా స్పష్టంగా కొట్టొచ్చంటు కనిపించింది, అసలు అచ్చరు కలిగట్టుగా. కానీ వాళ్ళకి ఆనాడు మన ఉన్నత విద్య మీద చాలా భ్రమలు ఉన్నాయి. మన ఐఐటీలు, ఐఐఎంలు చూసి మీ దేశంలో ఉన్నత విద్య బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు బాగోలేదని చెప్పి పోయారు. మన దేశం పరువు తీలాక ఇతర దేశాల్లో మౌనంగా విన్నాం మేము. 20 ఏళ్లలో చైనా అద్భుత ఫలితాలు సాధించింది ఉన్నత విద్యలో. ఇవాళ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు అమెరికా ధీటుగా ఉన్నది చైనాలోనే. R&D కానీ, పేటెంట్స్ కానీ, పేపర్ సైటేషన్స్ కానీ, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ. మనకు కొన్ని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉంది. ఈ మధ్య గణాంకాలు చూస్తే 14-16 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తే 100కి 40 మంది 45 మంది పిల్లలకి 14-16 సంవత్సరాలు అంటే 10వ తరగతి స్థాయిలో పిల్లలు రాత్రి 9 గంటలకు పడుకునే పొద్దున 5 గంటలకు లేచావా, ఎన్ని గంటలకు పడుకున్నావంటే చెప్పలేకపోతున్నారు. నిజమైన అంకెలి ఊరికే
కళ్ళబొల్లి మాటలు కాదు, నిజమైనటువంటి సర్వేలు. 100కి 10 మంది మాత్రమే 10,000 రూపాయలకి వస్తువు మార్కెట్లో అమ్ముతా అన్నాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 100కి 10 మందే చెప్పగలుగుతున్నారు. డబ్బు తిరిగి కట్టాలి, వడ్డీ డబ్బులు కట్టాలి, 10% వడ్డీ ఎంత కట్టాలంటే 100కి 10 మంది చెప్పగలుగుతున్నారు. ఎప్పుడైతే ఫౌండేషన్స్ పోయినాయో స్కూల్ విద్యలో, కాలేజీకి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా బలహీనం అవుతుంది. చాలా కాలేజీల్లో డిగ్రీలు కూడా మొక్కుబడిగా ఇస్తున్నారు, మీకు తెలుసు, ప్రపంచం అంతా మీరు చూశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ పదే చెప్తున్నారు, వారు చెప్పింది పూర్తిగా వాస్తవం. టెక్నాలజీ యుగం ఇది, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మేధస్సు వికసించకపోతే, తెలివితేటలు ఉన్నా కూడా ఈ దేశంలో మనం అనుకున్నది కానీ కూడా గాలి మాటలు అవుతాయి. మీ దృష్టిలో ఒక విద్యా సంస్థ నడుపుతున్నటువంటి విద్యావేత్తగా, ప్రపంచాన్ని చూసిన వాడుగా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఏం చేయాలి ఇప్పుడు? అంటే మీరు అన్న ఫస్ట్ పాయింట్, స్కూల్ ఎడ్యుకేషన్ బాగాలేదు అనేది 100% ఐ అగ్రీ అండి. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఈజ్ అ మచ్ బిగ్గర్ బీస్ట్ టు సాల్వ్. సో నేను నా శక్తి దాని మీద అంత పెట్టలేకపోతున్నాను. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇవాళ ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ అబౌట్ 30%. అంటే 100 మంది 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే దాంట్లో 30 మంది కాలేజ్కి వెళ్తున్నారు. అది నార్దర్న్ స్టేట్స్లో కొంచెం తక్కువ, సదర్న్ స్టేట్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర బహుశా ఆంధ్రాలో 40% అట్లా ఉంటుంది. ఆ 40%లో కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు డిగ్రీ పొందుతున్నారు. కానీ ఎంతమంది నిజంగా వాళ్ళ డిగ్రీకి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు అంటే మేబీ నాట్ మోర్ దెన్ 15%. 85% ఆఫ్ ద పీపుల్ డిగ్రీ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు, స్కిల్స్ ఉండదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వన్ ఈజ్ ఓవర్ ఆస్పిరేషన్, ఓవర్ ఎడ్యుకేషన్ వితౌట్ ట్రూ స్కిల్లింగ్. అంటే పాలిటెక్నిక్లో, ఐటీఐలో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నీడ్స్ సమాజంలో చాలా ఉన్నాయి. కానీ అందరికీ నాకు ఇంజనీరింగ్ డిగ్రీ అందుబాటులో వచ్చేసింది, నేను స్కిల్లింగ్ ఎందుకు చేయాలి? ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు కడుతుంది, ఫ్రీగా వచ్చింది, ఎవరు విలువ దానికి దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ ద వాల్యూ దట్ ఇట్ నీడ్స్. దిస్ ఇస్ వన్ సైడ్ అండి. గవర్నమెంట్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. సరే, ఈ సిస్టమ్ మార్చడం కష్టము. హౌ డు వి బ్రింగ్ ఎక్సలెన్స్? మీరు అన్నట్టు చైనాలో దే హ్యావ్ డన్ 2 మేజర్ ప్రాజెక్ట్స్. ఐ థింక్ అరౌండ్ 30 years ago దే హ్యావ్ ప్రాజెక్ట్ నంబర్స్ ఉంటాయండి, 987 అట్లా. వాళ్ళ ఒక దేశంలో ఉన్న 20-25 యూనివర్సిటీస్కి ఒక్కొక్కరికి ఇంచుమించు ఈక్వలెంట్స్ ఆఫ్ $1 billion కేటాయించి, నౌ యూ రన్, యూ చేజ్ ద వరల్డ్ అండ్ యూ బికమ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని డబ్బులు ఇచ్చారు. ఆ ఫస్ట్ మోడల్లో కొన్ని ఫెయిలియర్స్, వీక్నెసెస్ ఉంటే ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని, ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ అ బిగ్గర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ, సెకండ్ టైం దే మేడ్ ఇట్ స్మాలర్. వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చారు. నౌ ఇప్పుడు మీరు గ్లోబల్ టాప్ 100 ర్యాంకింగ్స్లో చూస్తే చైనా ఆల్మోస్ట్ హ్యాస్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ 100 ర్యాంకింగ్స్. And they're doing an excellent job in R&D. And for example, now they're miniaturizing the nuclear battery. So అది కానీ నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే, a drone can go up and need not come down for 50 years. So imagine that level of technology advance. Definitely we are lagging behind in that. రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఒకటి బడ్జెట్ ఇవ్వాలి. అక్కడ ఆటోక్రసీ, ఇక్కడ డెమోక్రసీ. డెమోక్రసీలో లాట్ ఆఫ్ బడ్జెట్ గోస్ టువర్డ్స్